ఇల్లుని చూసి ఇల్లాలిని చూడాలనేది పాత సామెత. ఇప్పుడు ఇంట్లో ఇంటీరియర్ చూసి ఇల్లాలిని చూడాలనేది కొత్త సామెత. అవును, కోట్ల రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలు చేసినా ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతలా మారిపోయిందంటే ఇంటి కొనుగోలుకు పెట్టే స్థాయిలో ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ఇప్పుడు నిర్మాణ రంగానికి సమాంతరంగా హైదరాబాద్లో ఇంటీరియర్ వ్యాపారం జరుగుతోంది. నయా ట్రెండ్ కు స్వాగతం చెబుతున్న ప్రజలు. ఇంటీరియర్ డిజైన్ కు పెరుగుతున్న డిమాండ్. ఇంటీరియర్ డిజైన్ పై గృహ యజమానుల ఆసక్తి. ఇంటి ధరకు సమానంగా ఇంటీరియర్స్ కోసం ఖర్చు. నిర్మాణ రంగానికి ధీటుగా ఇంటీరియర్ డిజైన్ రంగం. ఇల్లు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా అది అందంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. ఇంటికి అదనపు అందం ఇంటీరియర్ డెకరేషన్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఓ కళ. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంతిల్లు కట్టుకునేవారు లేదంటే ఇల్లు కొనుక్కునే వాళ్ళు అందరినీ ఆకట్టుకునేలా ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటీరియర్ డిజైనింగ్ పై దృష్టి సారిస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా వెనుకాటం లేదు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు చేస్తున్నారు గృహ యజమానులు. దీంతో ఇంటి నిర్మాణం ఒక ఎత్తైతే ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దే క్రమంలో ఇంటీరియర్ డిజైన్ మరో ఎత్తవుతోంది. నిర్మాణ రంగానికి సమాంతరంగా ఇంటీరియర్ రంగం ఎదుగుతోందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో చాలా మంది కొత్త ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఎక్స్టీరియర్ ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారు ఇంటీరియర్ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంటీరియర్ డిజైన్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంటి యజమానుల అభిరుచికి తగ్గట్లు భిన్నంగా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నాయి ఇంటీరియర్ డిజైన్ సంస్థలు. దీనికి అనుగుణంగా హైదరాబాద్తో పాటు చిన్న చిన్న పట్టణాల్లోనూ వివిధ రకాల ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్ డిజైన్, సీలింగ్ ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఆకట్టుకునేలా ఇంటిని తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్ హోటళ్లు, కార్పొరేట్ కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యే ఇంటీరియర్ డిజైన్లు ప్రస్తుతం ప్రతి ఇంటి నిర్మాణాలకు వ్యాపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ పై దృష్టి పెడుతున్నారు. దీనికోసం లక్షల నుంచి మొదలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధ రకాల డిజైన్లతో సీలింగ్లను, ఇతర డిజైన్లను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో దగ్గరుండి మరీ పనులు చేయించుకుంటున్నారు యజమానులు. ఇంటీరియర్ డిజైన్ కోసం ఆ రంగంలో వేలాది మంది నిపుణులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా ఇంటీరియర్ డిజైన్ కోసం హైదరాబాద్ లో వందలాది సంస్థలు వెలిశాయి. ప్రత్యేకంగా పీఓపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పెయింటింగ్స్, వాల్ పేపర్లు, ఫర్నిచర్, వుడ్ వర్క్స్ పైన లామినేషన్ తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా ఇంటి ఫ్లోర్ పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వుడ్ ఫ్లోర్ నుంచి మొదలు గ్లాస్ ఫ్లోర్ వరకు ఎన్నో మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ లో ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్లో నిర్మాణ రంగానికి సమానంగా ఇంటీరియర్ డిజైన్ రంగం ఎదుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇంటి కొనుగోలు ఖర్చులో 20 నుంచి 50% ఇంటీరియర్ డిజైన్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైన్ ను బట్టి మెటీరియల్, లేబర్ ఛార్జీతో ఎస్ఎఫ్టీకి 1000 నుంచి 6000 వరకు ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాల్లో అయితే ఇంటీరియర్స్ కోసం ప్రత్యేకంగా నిపుణులను ఎంగేజ్ చేసుకుని వారికి లక్షల్లో చెల్లిస్తున్నారు.